హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాజీ కార్నర్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు బ్రెడ్తో డోనట్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా నేను బ్రెడ్ తీసుకున్నాను. ఈ బ్రెడ్ స్లైసెస్ని మనకి ఎన్ని కావాలని తీసుకొని ఎడ్జెస్ మొత్తం ట్రిమ్ చేసుకోవాలి. ఆ బ్రౌన్ కలర్ పార్ట్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ని ఒకసారి డిప్ చేసి అది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దాంట్లో ఉన్న యాక్సెస్ వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకొని మనం చేతి మీద ఫ్లాట్గా చేసుకొని డోనట్ షేప్లోకి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలాగే మనం ముందు కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ మొత్తాన్ని డోనట్ షేప్లో చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న డోనట్స్ని ముందుగా మనం ప్రీహీట్ చేసుకున్న ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేకపోతే త్వరగా కలర్ వచ్చేసి పచ్చి పచ్చిగా ఉంటాయి, మాడిపోతాయి. మొత్తం వేసేసి కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇట్లా ఫ్రై అయిన తర్వాత మొత్తం తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత నేను చాక్లెట్ సిరప్ కోసం ఒక గిన్నెలో కొంచెం బెల్లం మాడిపోకుండా ఉండడానికి ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. కోకో పౌడర్ ఉండలు కట్టకుండా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లోనే కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను షైనింగ్ కోసం. గీ యాడ్ చేసుకొని ఆ గీ కరిగేంత వరకు ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మన చాక్లెట్ సిరప్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డోనట్స్ని కొన్ని పౌడర్ షుగర్లో కోట్ చేశాను, కొన్ని చాక్లెట్ సిరప్లో కోట్ చేసి పెడుతున్నాను. ఇట్లాగే అన్నీ చాక్లెట్ సిరప్లో కోట్ చేసి పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఏమన్నా స్ప్రింక్లర్స్ ఉంటే వాటితో గార్నిష్ చేసుకోవచ్చు. షుగర్ సిరప్లో కోట్ చేసిన వాటి మీద కూడా కొంచెం చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేశాను నేను. నా దగ్గర స్ప్రింక్లర్స్ కూడా ఉన్నాయి, సో చాక్లెట్ కోట్ చేసిన దాని మీద కూడా స్ప్రింక్లర్స్ చల్లి డోనట్స్. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాగుందా నాన్నా? సూపర్ ఉందా? ఎట్లుంది?